కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో మనం ఇట్లాగే గుర్తుపట్టేయచ్చు. మరి ఈ బందిపోటు దొంగని అసలు ఎందుకు జైల్లో వేశారు, ఎందుకు చెరసాల్లో వేశారు, ఎందుకు అతనికి అన్ని కష్టాలు, అంత దుఃఖం, అంత బాధ, అంత వేదన ఎందుకు అంటే అతని గురించి ఏమని రాయబడిందంటే అతను కలహముతో నరహత్య చేసి పట్టబడి చెరసాల్లోకి వెళ్ళాడు అన్నాడు. అంటే ఇక్కడ చెప్పాలన్నది ఏంటంటే నువ్వు గొడవ పెట్టుకునే వ్యక్తిగా ఉంటే, వివాదాల కోసం ఎప్పుడూ చలదేగుతో పరిగెత్తే వ్యక్తిగా ఉంటే చివరికి నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే గాఢాంధకారంలోకి, బంధకాల మధ్యలోకి, చెరసాల మధ్యలోకి, సంఖ్యల మధ్యలోకి వెళ్ళిపోతావు. ఒకవేళ ఆ సంఖ్యల మధ్యలో బ్రతుకుతావో చస్తావో నాకు తెలియదు. అదైనా ఆ బరబాకి అదే గది పట్టింది. కారణం ఏంటంటే అతను కలహములో నరహత్య చేశాడంటే కలహమనగా అటువంటి గొడవ, కలహమనగా వివాదం, కలహమనగా ఫైటింగ్. మరి వాడి హృదయం ఏంటంటే ఎప్పుడు గొడవలు కావాలి, అందరితో గొడవ. నేను ఒక చోట సేవ చేస్తుంటే ఫోటోని తెంతుంటాడు, ఈ టేబుల్ అయిపోతుంటాడు. మీరు నమ్మండి, వాడు ఎక్కడుంటే అక్కడ గొడవే. వాడి సరిగ్గా 10 సంవత్సరాలు కూడా ఉండవాడు, వాడు ఎక్కడుంటే అంతే. అసలు నేను చాలాసార్లు గమనించి వాడిని భలే ఎమ్మగొట్టిన లాగి దుమ్ములు వేసాను. మరి ఇప్పుడు పడుతున్నారో లేదు నాకు తెలియదు, కానీ మీరు వినండి, వాడు సరిగ్గా 10 నుంచి 12 సంవత్సరాల లోపే 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను. మా వాడు పరిచయం చేసే దగ్గర ఉంటే అక్కడ గొడవే, సాపులేషన్ దగ్గర ఉంటే అక్కడ గొడవే, భోజనం వడ్డించే వాళ్ళ దగ్గర ఉంటే అక్కడ గొడవే. పోనీ మా రూమ్స్ కడుతూ ఉన్నాం, 10 మంది వచ్చి పరిచయం చేస్తున్నారు, వాడు వచ్చాడు, దాంట్లో వెళ్తా సరదాగా వచ్చి 2 నిమిషాలు ఉన్నప్పుడే కూడా వాడికి మీరు నమ్మండి ఏం చేస్తున్నావు అంటున్నాను. నిజం, వాడిని ఎంత కొట్టినా కూడా మరి వాడి క్షణంలో మంచివాడే. నాకు చాలా ఇష్టం వాడంటే. వాడిని అంత కొడతాను కానీ అంత ప్రేమిస్తాను. మళ్ళా వాడిని ఎందుకు కొడతాను మీరు చెప్పండి. వాడి వయసుతో సంబంధం లేదు. 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తితో కూడా ఇది గొడవ పెట్టుకుంటాడు. ఇది వయసు ఎంత అమ్మా? నేను బాగా గమనిస్తే అసలు ఈ బుద్ధి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నాన్న వీడికంటే గొప్ప గొడవ పెట్టుకునే గుణం. ఆ కుటుంబాన్ని నేను క్షమించడానికి ఒకే కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారిని బట్టి. అదే ఇంట్లో అందరూ ఒకేలా ఉంటారు కదా, అవునా కదా? ఇంట్లో అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. వాళ్ళ అమ్మని బట్టి, ఆ పిల్లోడి యొక్క వాళ్ళ అమ్మని బట్టి వాళ్ళ నాన్నని క్షమించాడు, వాడిని క్షమించాడు. పలు సందర్భాల్లో వాడిని కూర్చోబెట్టి చాలా నేర్పించాడు. వాడికి అక్కడ పరిచయం ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అదే అని కూర్చోబెట్టి అక్కడ సోషల్ నేర్పించి చక్కగా ఇంకా మాట చెప్పాలంటే వాడికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తాయి. ఎక్కడుంటే అక్కడే పడిపోతాం. నీళ్ళ దగ్గర ఎక్కడుంటే అక్కడ పడిపోతాం.